ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పటికి 2 భాగాలు చెప్పుకున్నాము సీతాస్ యోగం అని. సో ఇది ఒక పెద్ద పుస్తకమే. సో మనం ఫస్ట్ యోగాలో ఉన్నాము. సో ఫస్ట్ యోగా ఏం చెప్తుందంటే ద యోగా ఆఫ్ ఇన్నర్ అటైన్మెంట్, అంటే అంతరంగంతో అనుసంధానం అవ్వడం అనేది తెలుసుకుంటూ వస్తున్నాము. సో ముఖ్యంగా ఇందులో దేవాని యొక్క కథ తెలుసుకుంటున్నాం. సో దేవాని ఎవరు, ఆమె తన అంతరంగంలో ఉన్న దేవితో ఎలా కనెక్ట్ అయి ఉంది అన్నది తెలుసుకుంటూ వచ్చాము. సో ఆమె ఎంతలా తన అంతరంగంతో కనెక్ట్ అయి ఉంటుంది, ఏ కష్టం వచ్చినా, ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా, ఏం చెయ్యాలన్నా తన అంతరంగంతో ఏ విధంగా కనెక్ట్ అయి ఉంది, తన అంతరంగంలో ఉన్న దేవితో కనెక్ట్ అయ్యి ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది. సో తనకు కళల రూపంలో ఆ దేవి కనెక్ట్ అయి ఉండడం అనేది ఇవన్నీ తెలుసుకున్నాము. ముఖ్యంగా ఆమెకి వివాహం జరిగింది, పిల్లలు పుట్టరని తెలిసి భర్తకు రెండో పెళ్లి చేసుకోమని చెప్పడము, భర్త కజిన్ నే చేసుకోమని చెప్పడం, ఆమె అయితే ఈమె రాగానే ఈమెను చూసి ఎంతో అసూయపడడం, ఇంట్లో అంతా ఒక డిస్టర్బెన్స్ అన్న వాతావరణం సృష్టించబడడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏమంటే, సో మీకు వాళ్ళ సవతికి ప్రెగ్నెంట్ అవ్వడము, ఆమెకు ఒక పాప పుట్టడము, ఆ పాప పేరు సాచి అని. సో ఆ పాప ఈమె మీద ఎంతో ఇష్టాన్ని చూపించడం, ఈమెతో మన దేవానితో ఎంతో బంధం కలిగి ఉండడం, ఈ విధంగా తెలుసుకుంటూ వచ్చాం. సో పాప పుట్టగానే ఇంట్లో పరిస్థితులు మారుతాయి అనుకుంటే దానికి విరుద్ధంగా మరింత కష్టతరమైన పరిస్థితి వచ్చింది. సాచి ఎప్పుడు ఈమె దేవాని అంటేనే ఇంట్రెస్ట్ చూపించడం, ఆ పుట్టిన పాప ఈ దేవాని అంటేనే ఇంట్రెస్ట్ చూపించడం. సో మొత్తానికి ఇంకా ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఈమె అడవికి వెళ్ళి ప్రశాంతతను పొందేదన్నమాట దేవాని. ఇంకా ముందుకు సాగుతూ ఆ సాచి బాల్యం నుండి ఇంతగా పెరిగింది. సో నేను ఎక్కువగా ఇంట్లో ఉండకపోతూ ఉంటే ఆమె నా కోసం ఇంకా ఎక్కువ వెతుకుతూ ఉండేది, నా కోసం ఇంకా అటాచ్మెంట్ పెరగసాగింది. మొత్తానికి లక్కీగా ఏమైందంటే అను మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఒకసారి ఒక పాప, మరొకసారి ఒక బాబు పిల్లలు పుట్టారు. సో అదొక పెద్ద రిలీఫ్ అయింది, ఎందుకంటే అను వాళ్ళతో బిజీగా ఉండిపోయింది. ఇంకా సాచి ఈమెతో ఉండ బంధాన్ని కూడా కొంచెం యాక్సెప్ట్ చేసింది. సాచి వాళ్ళ పెద్దమ్మతో దేవానితో ఉండే బంధాన్ని కూడా అను యాక్సెప్ట్ చేసి, సో సాచి వాళ్ళమ్మ ఓకే అని యాక్సెప్ట్ చేసి ఇల్లు కొంచెం ప్రశాంతంగా మారింది. సో నేను తరచుగా, అంటే దేవాన్ని తరచుగా సాచిని తనతో పాటు అడవులకు తీసుకెళ్లేదంట. సో నాకు ఆశ్చర్యం అనిపించేది, తనకు ఏ విధంగా ఇవన్నీ, ఈ మొక్కల గురించి అంత బాగా తెలుసు. అన్నులాగా కాకుండా, వాళ్ళ అమ్మలాగా కాకుండా ఆమెకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆమెకి ప్రకృతి పట్ల భయం అన్నదే లేదు. తను నన్ను అడిగింది, నీకు ఎలా తెలుసు ఏ మొక్కని తీసుకోవాలని? నువ్వు అడవికి వస్తావు, ఈ మొక్క మంచిది, ఇది మంచిది, ఇది ఉపయోగపడుతుందని తీసుకుంటూ ఉంటావు కదా, నీకు ఎలా తెలుసు అదే తీసుకోవాలని అని దేవానిని అడుగుతుంది. అడిగితే దేవాని అంటుంది, ఎందుకు అంటే నేను నా దేవితో కనెక్ట్ అయి ఉంటాను, ఆ దేవి నాకు ఏది చెప్తే నేను అది తీసుకుంటాను అని. అంటే అది ఎలా సాధ్యము అని అంటుంది ఆ చిన్న పాప. సో అప్పుడు దేవాని తనను కూర్చోబెట్టుకుని ఇంతవరకు ఎవరితో చెప్పని తన జీవితంలో ఉన్న భాగాన్ని, ఆ కళలో రూపంలో కలిసే దేవుణ్ణి ఇంతవరకు ఎవరితో చెప్పుకోలేదు. ఫస్ట్ టైం ఇది సాచిగా పంచుకుంటుంది. సో తను కూర్చోబెట్టుకుని తను నాకు కళలో వస్తుంది, నా మనసులో ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఆ దేవికి, ఆ దేవి గురించి ఇప్పటి వరకు ఎవరికి చెప్పని బంధాన్ని సాచితో పంచుకుంటుంది. సో
తను అర్థం చేసుకునింది అని నాకు అర్థమైనప్పుడు ఇంక అప్పటి నుంచి నా ఆధ్యాత్మిక విషయాలన్నీ నేను సాచితో పంచుకునేదాన్ని. సాచికి కూడా ఒంటరిగా ఉండడం ఇష్టం. ఎప్పుడైతే మేము అడవికి మొక్కల కోసం వెళ్ళింటామో ఆమె కూడా ఒంటరిగా అక్కడ తిరిగేది. కానీ నాకు దాని గురించి చింత అయ్యేది కాదు. నాకు తెలుసు ఆమె సేఫ్‌గా ఉందని, ప్రొటెక్ట్ ఆహ్, క రక్షణతో ఉందని నాకు తెలుసు. సో, నేనడిగాను ఒకసారి, "ఎందుకు నువ్వు ఒంటరిగా తిరుగుతావు అడవిలో" అని ఆ చిట్టి పాపని సాచిని అడిగితే, "నీలాగే నేను ఒంటరిగా ఉంటేనే నేను ఆ దేవితో కలిసి మాట్లాడుకోగలను" అని చెప్పి నవ్వుతూ చెప్పిందంట. అప్పుడు అనిపించింది ఈమెకి, అవును నిజంగా ఈమె నా కూతురే. నాకు ఆమె ఎందుకు అంటే ఆమె పుట్టకముందు ఒక పాప ఆమెకు కనిపించి, "నేను నీ కూతురుగా వస్తాను. కానీ ఇతరుల కడుపు ద్వారా వస్తాను. ఆహ్, ఇతరుల ద్వారా వస్తాను" అని చెప్పుంటుంది. ఇతరుల గర్భం ద్వారా వస్తాను అని. సో, అది అది గుర్తు తెచ్చుకొని, అవును నిజంగా ఈమె నా కూతురే అని అనుకుంటుంది. సో, ఆహ్, సాచి పెరిగే కొద్దీ ఇంట్లో ఉన్న గొడవల్ని అర్థం చేసుకునింది. అనుకు నాకు మధ్యలో ఉండే ఈ శత్రుత్వం ఏంటి అని ఆమె మధ్య మధ్యలో గమనించసాగింది. మా ఇద్దరికి ఛాలెంజ్‌గా ఉంది ఈవిడ. ఎవరు సాచి. ఈ సాచి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ ఒక ఛాలెంజ్ లాగా ఉంది. సో, చాలా సార్లు తను అరవడం చూసింది. ఆహ్, అప్పుడు అనునే అడిగింది తను. వాళ్ళ అమ్మనే కఠినంగా అడిగింది. "ఎందుకమ్మా నువ్వు ఆహ్, దేవాని అమ్మతో అంత కఠినంగా ఉంటావు" అంటే, నేనా కఠినంగా ఉండనే అంటే, "లేదు నువ్వు కఠినంగా ఉంటావు" అని గట్టిగా చెప్పింది. మందలించే స్వరంతో చెప్పింది. సో, అది ఈమెకు కొంచెం ఆహ్, బాధగా అనిపించింది మన దేవానికి. సో, సచి దేవానికి కూడా ప్రశ్నించింది. "ఎందుకు నువ్వు అవాయిడ్ చేసి వెళ్తావు? ఎందుకు ఆహ్, హ్మ్, అడవికి ఎందుకు దూరంగా వెళ్ళిపోతావు?" సో, అప్పుడు ఈమెకు అర్థం కాలే ఆ చిన్న పాపకి ఏం సమాధానం చెప్పాలి అని. సో, ఆ చిన్న పాప తను చిన్న పాపగా ఉన్నా తమ మధ్యలో ఒక పెద్ద వ్యక్తిలాగా వ్యవహరించేది. ఆహ్, నిన్ను ఆమె బాధ కలిగిస్తే చెప్పు. నాకు బాధ పెట్టొద్దు అని సీరియస్‌గా చెప్పు అని చెప్పేదంట ఆ చిన్న పాప. సో, ఆ చిన్న పాప మా ఇద్దరిని ఇద్దరు తల్లుల్ని ఒక్కటి చేయడానికి ఎంతగా ఆహ్, ఆహ్, చూ చూస్తోందో అని మాకర్థమైంది. సో, దానివల్ల నేను, అను కూడా ఆహ్, ఒప్పుకోక ఒప్పుకోవాల్సిందొచ్చింది. హ్మ్. అర్థమైందనమాట మా ఇద్దరికి. మా ఇద్దరి బంధం పిల్లలకి బాధ పెడుతోంది అనే విషయం మాకు అర్థమైంది. సో, ఇంకా అప్పటి నుండి ఎప్పుడైతే అను నాతో కఠినంగా మాట్లాడితే సాచి వచ్చి స్టాప్ అని చెప్పేది. "నువ్వు అలా మాట్లాడొద్దు" అని చెప్పేది. నేను ఎప్పుడైతే ఇల్లు వదిలి తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయి అడవిలో ఉండి వద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను ఏదో ఒక రూపంలో ఇంట్లో తను ఉంచుకునేది. సో, ఎన్నో సార్లు ఆ బుజ్జి పాప చెప్పేదంట. నాకు నా ఇద్దరు తల్లులు కలిసి ఆనందంగా ఉండడం కావాలి అని. సో ఈమె సాచికి చెప్తోంది. "మాకు మేమిద్దరమంటే ఇష్టమే సాచి. కానీ మేము ఒకరితో ఒకరు ఏకీభవించడం లేదు అంటే, మేము ఒకరినొకరు ద్వేషిస్తున్నామని కాదు" అంటూ ఈమె చెప్పింది. సో, కానీ సాచి అయితే నమ్మల. "మీరు అంటున్నారు కానీ మీరంతగా ఒకరినొకరు ఇష్టపడట్లేదు" అంటూ చెప్పిందనమాట. సో, సాచి వల్ల వాళ్ళిద్దరి మీద ప్రభావం పడింది. సో, ఆమె ఉండడం వల్ల మేమిద్దరం ఒకరితో ఒకరు కరుణతో ఉండడం మొదలుపెట్టాం. సో, సాచి చూస్తుందని తనేదైనా అవసరమైతే ఆహ్, ఏదైనా పనైనా చేస్తుంది మా కోసం అని అర్థమయ్యి సో, తను యాక్చువల్‌గా ఆహ్, చిన్న పాప కన్నా మా ఇద్దరి మధ్య ఒక స్నేహితురాలుగా ఉండి మా ఇద్దరి బంధాన్ని సరిదిద్దేది. ఎప్పుడైతే సాచి, నేను ఇద్దరే ఉన్నామో
అప్పుడు మా దేవి గురించి మాట్లాడుకునే వాళ్ళము. ఇంకా మేమిద్దరం ఆడుకునే ఆటల్లో దేవికి కూడా ఆ ఆటలో ఒక భాగం ఇచ్చేవాళ్ళం. సో సాచికి మాత్రము ఆ దేవి ఒక నిజమైన వ్యక్తియే. ఆ నేను ఎంత చెప్పినా లేదు, తను నిజమైన వ్యక్తియే నాతోనే ఉంది అంటూ ఆ సాచి చెప్పేది. సో ఈ చిన్ని పాప, ఈ చిన్ని కూతురు నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయ్యింది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక చెల్లిలాగా అయింది, నాకు ఒక అక్కలాగా తోడుగా ఉంది. సో నేను ఎన్నో సార్లు గుర్తు చేసుకుంటూ ఉంటా, అదే తను చిన్న పాప అని. కానీ ఆ చిన్న పాప ఎంతో బుద్ధిమంతురాలు. ఆ క్లియర్ గా మా ఇద్దరి మధ్య ప్రశాంతతను తీసుకురావాలని, మా ఇద్దరి తల్లుల మధ్య ప్రశాంతతను తీసుకురావాలని ఒక మిషన్ తో ఉంది. ఒకసారి మేమిద్దరం నడుస్తూ వెళ్తున్నాం. నేను సహజంగా దేవి గురించి మాట్లాడుతూ ఆమెను అడిగాను, నువ్వు కూడా నాలాగా ఎప్పుడైనా కలలో కలిసావా ఆ దేవిని అని అంటే, కలలో కాదు, నిజంగంటే నేను మెలకువలోనే నేను కలిశాను ఆ దేవిని అంటుంది. సో ఆ ఈమెకు ఆశ్చర్యంగా అడుగుతుంది, ఏమంటున్నావు అని అంటే, నేను చాలా సార్లు ఆ దేవిని నేను నిజంగా కలుసుకున్నాను ఇంట్లో, తను నాతో మాట్లాడింది అంటూ నవ్వుతూ చెప్పింది. నువ్వు చెప్పేది నిజమా అని అంటే, అవును, కొన్నిసార్లు ఇంట్లో కలిశాను, కొన్నిసార్లు బయట కలిశాను. నువ్వు సహజంగా ఎట్లా కనిపిస్తున్నావో ఒక శరీరంలో, అంతే శరీరంగా సహజంగా ఒక శరీరంలో నేను ఆ దేవిని చూశాను అంటూ నవ్వుతుంది ఆ పాప. నిజ ఇక్కడ చూసావా, అతను ఎలా కనిపిస్తుంది? నేనైతే నమ్మశక్యం లేకుండా ఆశ్చర్యంగా ఆ ఆ పాప ఊహకు ఎలా ఇదంతా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో నేనేం చెప్తుందంటే, తను చాలా అందంగా ఉంది. పొడవాటి నల్లటి జుట్టు, మెరిసే బట్టలు, మెరిసే కళ్ళు, ఆ నవ్వుతూ, తను ఎప్పుడైతే నవ్వుతుందో తన కళ్ళు పెద్దవవుతూ ఆ కాంతివంతంగా ఉన్నాయి అంటూ ఆ పాప తనకు కనిపించిన దేవి గురించి వివరణ ఇస్తుంది. సో నేను ఆ సాచి, నువ్వు చెప్తున్నది నిజమేనా, లేకపోతే ఆ నన్ను ఆనందపరచడానికి నువ్వు ఇలా చెప్తున్నావా అని అంటుందన్నమాట. లేదు, నిజమే, నేను తను నిజంగానే చూశాను. ఆ నాకు తెలుసు, నేను మళ్ళీ తొందరగా ఆమె దగ్గరికి వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తాను అని చాలా మామూలుగా చెప్తుంది. ఏం చెప్తుంది? నిజమే, నేను ఆవిడ కలిసి చూసింది నిజమే, నాకు తెలుసు నేను మళ్ళీ ఆమె దగ్గరికి తిరిగి వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తాను అని తను అలా మామూలుగా చెప్పేలోపు ఈమె ఇంకా స్టక్ అయిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చెప్పిందో అర్థం కాదు. ఆమె అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. తన మనసు తన మనసులో ఏదో అల్లకల్లోలం, ఏదో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో ఏదో జరగబోతుంది అనే భయము ఈ దేవానికి కలుగుతుంది ఆ మాట వినగానే. ఏమన్నమాట? నేను వెళ్తాను, నేను ఆ దేవి దగ్గరికి వెళ్తాను, మళ్ళీ వస్తాను అనే మాట వినగానే ఈమెకి ఇంకా ఈ పాపకి ఏదో జరుగుతాది అన్న సౌండ్ అనిపిస్తుంది అది వినగానే. సో ఇంకా ఆ క్షణంలో సాచి ఏం చేస్తుందంటే, తన కళ్ళ ముందు ఒక చిన్న బుల్లి, ఆ ఉడత లాంటిది ఏదో కనిపిస్తుంది. దాని దగ్గరగా వెళ్ళి ఆ సో ఆ జంతువుతో మాట్లాడుతుంది అనమాట. ఎంత బుజ్జిగా ఉంది ఇది. సో ఇది ఆ జంతువు దగ్గర ఎగురుతూ వెళ్తుంది, కానీ ఆ జంతువు ఈమెను చూసి భయపడి వెళ్ళిపోతుంది అనమాట. సో తను ఆ జంతువు దగ్గర పరిగెత్తుతూ వెళ్ళడము, చిన్న మార్గం నుంచి వెళ్ళడము, తను ఇంకా చిన్న పాప, చిన్న చిన్నది కాదు, అంత చిన్నదైతే కాదు. సో ఇన్నాళ్ళు నేను దేవి మీద ఎంతో భక్తితో ఉన్నాను, కానీ నేను ఎప్పుడూ తనని ఆ దేవిని చూడలేదు, కేవలం కలలో తప్ప. కానీ తను నాకు నిజ రూపంలో తప్ప ఎప్పుడు ఆ
ఆలోచనల వెనుకనే తను నాతో ఉంది. కనిపించకుండానే ఆ దేవి నాతో ఉంది. ఈ ఈ ఈ చిన్న పాప ఎవరు? ఆ దేవిని ఎలా చూడగలుగుతుంది? ఆమె మాటలు నాకేం చెప్తున్నాయి? అది ఉత్త పాప మాటలేనా? లేకపోతే ఇంకేమైనా ఉందా? అని తనకనిపించిందనమాట. సో, ఆ రోజు రాత్రి ధ్యానంలో నా మనసు చంచలమైపోయింది. మనసుని ఆపుకోలేకపోయాను. భయాలు మొదలయ్యాయి. ఏమవుతుంది? ఏమవుతుందో అనే భయాలు మొదలయ్యాయి. నన్ను నేను ఆ దేవికి సరెండర్ అవ్వడానికి ఎంతో ప్రయత్నం చేశాను. కానీ నా భావోద్వేగాలు దాన్ని మధ్యలో అడ్డుకుంటున్నాయి. ఆహ్, నా భావోద్వేగాల వలన నేను ఆ దేవికి కనెక్ట్ అవ్వలేకపోయాను. భయము అన్నది నా అంతరంగిక అనుసంధానాన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో, అంతే కదండీ ఫ్రెండ్స్. మనకు మామూలుగా ఆహ్, మనం ఎనర్జిటిక్‌గా ఉంటే మనం ఇన్నర్‌తో కనెక్ట్ అయి ఉంటాం. ఎప్పుడైతే భావోద్వేగాలతో కొట్టుకుపోతున్నామో, భయం అనేది ఉందో, మనము మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వలేము. మన మనసుని ప్రశాంతంగా పరుచుకుంటేనే మనం అంతరంగంతో కనెక్ట్ అవ్వగలం. సో, నేను ఎన్నో సార్లు చెప్పుకుంటున్నా. ఇది మనసు సృష్టిస్తున్న ఆహ్, ఆలోచనలు మాత్రమే, మాయ మాత్రమే. ఆహ్, ఇందులో సత్యం లేదు అని అందులో నేను ఎంతో సమాధానించుకోవడానికి ట్రై చేస్తున్నా. అలా రోజులు గడిచాయి. కానీ నా భయం మాత్రం సాచి పట్ల పెరుగుతూ పోయింది. నేను సాచి పట్ల ఇప్పుడు చాలా ఓవర్ రక్షణ ఇస్తున్నాను. ఆ! నా కళ్ళ ముందే ఉండు. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు అని సాచిని వెంటాడుతున్నా. అది చూసి అనుకు చిరాకేసింది. ఆమేం చిన్న పాపనా? వదిలేయి. తనకు తాను ఫ్రీడమ్‌గా వదులు. ఎందుకు తన మీదనే ఆహ్, దృష్టి పెట్టావు అంటూ అను చిరాకు పడతాంది. ఇలా ముందు జరిగేది. ముందు నే నేను సచికి స్వేచ్ఛనిచ్చేదాన్ని. అను పట్టుకొని ఉంచేది. నేనప్పుడు అనుకు చెప్పేదాన్ని పాపకు స్వేచ్ఛనివ్వు అని. ఇప్పుడు రోల్స్ మారాయి. నేను టెన్షన్ పడుతున్నా. అను వదిలేయ్ ఎందుకు పాప మీద అంత ఫోర్స్ పెడుతున్నావు అని. సో, అలా జరుగుతూ ఉంది. కొన్ని వారాలు గడిచాయి. నా పరిస్థితి అయితే ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. ఆ భయాలు అవన్నీ అలాగే ఉన్నాయి. సో, ఇంకా ఈ మనసుని జయించాలంటే నేను అడవికెళ్ళి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాము అంటూ డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయ్యి అనుకు చెప్తుంది. నేను అడవికి ఆహ్, అలు ఆకులు తేవడానికెళ్తున్నాను. బట్ ఆహ్, సాచిని నీ కళ్ళ ముందే ఉంచుకో. నీ కళ్ళ ముందు నుంచి తనని వెళ్ళనివ్వకు. ఆహ్, తనని ముఖ్యంగా అడవికి పోనివ్వకు. నేనెంత లేటొచ్చినా తను మాత్రం నీ దగ్గరే ఉంచుకో అంటూ ఆహ్ తన భయాన్ని చెప్పకుండా అనుకు మాత్రం ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. నేను ఒకవేళ లేటొస్తున్నా నా కోసం వెతకడానికి ఆ పాపను పంపొద్దు అని గట్టిగా చెప్తుంది. సో, తను తన చిన్న బాబుని చూసుకుంటూ బిజీగున్నా తను వినిందో లేదో నా మాటలు అని ముందుకొచ్చి మళ్ళీ వెనకకెళ్ళి మళ్ళీ చెప్తుంది. సరే, సరే నాకు ఆల్రెడీ చెప్పావు. ఎన్ని సార్లు చెప్తావు అంటుంది అను. సో, చెప్పి తను ఇంకా అడవికి వెళ్తుంది. ఆహ్, ఆ మనసులో ఒక అసౌకర్యమైన పరిస్థితి ఉంటుంది తనకు. సో, ఇంకా ఏం కావాలో ఆ ఆకులు తీసుకొని కూర్చొని ధ్యానం చేస్తుంది. సో, ఆహ్, నా మనసు ప్రశాంతంగా అయ్యేంత వరకు నేను తిరిగి వెళ్ళను అని తనకు తాను అనుకుంటుంది. సో, ఏదైతే భావోద్వేగాలు తన మనసులో ఉన్నాయో దాన్ని అంతా అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అవన్నీ గుర్తు తెచ్చుకుని, సో, మొత్తానికి ఆ మనసుతో అలాంటి ఆలోచనలు వద్దు, రావద్దు, భయం కలిగించొద్దు అని తన మనసులోని ఆలోచనలు ఆపేయకుండా ఈసారి ఆ ఆలోచనల్ని సరే ఏ ఆలోచనలు వస్తాయో రాని చూద్దాము అంటూ ఆలోచనల్ని వదిలేస్తుంది.
వాటిని అణచివేయకుండా ఆలోచనల్ని రానివని వదిలేస్తుంది. ఆలోచనలన్నీ గమనిస్తుంది. సో తనలో ఉన్న భయాలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమవుతుంది ఆ అంటూ ఆలోచనలన్నీ వదిలేస్తూ ఉంటుంది. సో ఆ ఆలోచనలన్నీ తన సాచితో ఉన్న బంధాన్ని జోక్యం చేసుకుంటున్నాయి. ఏమవుతుంది మహా అయితే వరస్ట్ దానికన్నా ఇంకేమవుతుంది చెప్పు? నేనైనా చనిపోతా, లేదా సాచి అయినా చనిపోతుంది. కానీ ఇది ఏంటి కాదే, మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇష్టపడుతూ ఉన్నాం. మా ఇద్దరిని ఆ సపరే ఏదైనా సపరేట్ చేసినా మళ్ళీ నేను తిరిగి కలుసుకుంటాం కదా, అది నాకు తెలుసు కదా, నేను ఎందుకు అంత భయపడుతున్నాను అని తనని తాను సముదాయించుకుంటూ ఉంటుంది. సో ఇలా మెల్లమెల్లగా తన ఆలోచనని రిలీజ్ చేసుకుంటూ ఒక పక్షి ఎట్లా ఎగురుతూ వెళ్తూ ఉంటుందో సో పక్షి అలా ఆ పక్షిలాగా ఆ ఆలోచనలు ఎగురుతూ పోతున్నాయని తను చూస్తూ ఉంటుంది. సో మొత్తానికి మనసు స్థిరమవుతుంది. సో మనసు ప్రశాంతంగా అవుతుంది. సో ఇదైతే ఒక మంచి ఉపాయం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము ఒక ఆ ఏదైనా విషయం గురించి టెన్షన్ తీసుకుంటుంటే ముందు ధ్యానానికి కూర్చొని అసలు ప్రాబ్లం ఏంటి అనే ఆలోచనని గమనించి ఆలోచన నుంచి మనల్ని మనం రిలీజ్ చేసుకోవాలి. సో ఇదొక చాలా ఇన్స్పైరింగ్ పాయింట్ దేవానితో. ఏ కష్టం వచ్చినా ధ్యానం చేస్తుంది, ఏ డౌట్ వచ్చినా ఏ క్లారిటీ కావాలన్నా ధ్యానంలో కూర్చుంటుంది. లోపల నుంచి సమాధానం వస్తేనే ఆ స్టెప్ తీసుకుంటుంది. సో చాలా మంచి క్వాలిటీ మన దేవానిలో ఉంది. సో మరి ముందుకెళ్దాం. అలా లోపల ప్రశాంతతని పొందింది. ఎన్నో వారాల తర్వాత తన మనసు స్థిరమైంది. మళ్ళా నాకు ఒక వాయిస్ వినిపించినట్టు అనిపించింది, సాచి పిలిచినట్టు అనిపించింది. మళ్ళా భయం మేలుకొనింది. మళ్ళా నేను ఎగిరి మళ్ళీ కూర్చున్నా. సో నాకు నేను సమాధాన పరుచుకుంటున్నా, ఇది ఒక మాయ మాత్రమే, ఆ నా ఉత్తుత్తి భయాలు మాత్రమే ఆ మళ్ళీ అంటూ నాకు నేను సమాధాన పరుచుకున్నా. సో మొత్తానికి ఒక ప్రశాంత స్థితి అనేది వచ్చింది. నన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయని స్థితి. నేను అలా ఇంకా కాసేపు కూర్చున్నాను. ఆ కానీ ఆ అసౌకర్యాన్ని నేను ఆపలేకపోతున్నాను. సో ఆ ఏదో ఒక ఫీలింగ్, ఆ పాపకి ఏదో అయ్యింది అని అనిపించింది. సరే లేచి ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ డే లేచి ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గర అంతా గందరగోళమైన పరిస్థితి. ఎంతో ఊరి జనం అంతా అక్కడ వచ్చారు. ఊరిలో ఉండే హీల్ చేసే వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఏంటంటే సాచిని బాగు చేయడానికి. సో అక్కడ సాచి మాత్రమే ఒక మ్యాట్ మీద, ఒక చాప మీద దాన్ని పడుకోబెట్టారు. తను చంచలం లేకుండా ఉంది. ఆ సో సో ఏం జరిగింది అంటే ఆ తను ఆ ఇంటికి నేను పోయేసరికి ఇంటిని వదిలి నా కోసం వెతుకుతూ అడవికి వెళ్ళింది. అప్పుడు తను ఆ, అడవిలో దారి తప్పింది. ఒక చెట్టు ఎక్కింది. ఆ చెట్టు ఎక్కి ఆ, అక్కడ నిద్రపోతున్న పామును లేపింది. సో అంతే, ఆ పాము కాటేసేసింది. ఆ అప్పుడు అటుగా వెళ్ళే మా ఊరి వ్యక్తి ఆ పాపను తీసుకుని ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సో మెలకువగా ఉన్నప్పుడు నన్ను నా కోసం పిలిచింది. అదే పిలుపు నాకు వినిపించింది. కానీ నేనేం చేశాను, ఆ పిలుపుని లేదులే, నేను నా ఉత్తుత్తి భయంలే అనుకున్నాను. సో అదే నిన్న సాయంత్రమే జరిగిందనమాట. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ పాప చంచలం లేకుండా అక్కడ అలా పడి ఉంది. నా కన్నీళ్ళు అయితే ఆగలేదు. ఆ కాలైతే వాసి బ్లూ కలర్ లో అయిందనమాట, నీలం రంగులో మారింది. సో నా భయము నిజమయ్యింది. నేను తట్టుకోలేకపోయాను.
ఎన్నో మందులు కూడా ప్రభావం చూపలేకపోయాయి ఆ స్థితికి ఇప్పుడు అదే. ఎందుకంటే పాము కట్టేసి కొంత సమయం అయిపోయింది. సో దానిపై మందులు కూడా ఎటువంటి ప్రభావం చూపించట్లేదు. ఆ విషయం అనేది తన శరీరం అంతా పాకేసింది. సో నాకు తెలిసిన మందులు, కొత్త మందులు అవన్నీ ఆకులు అన్ని ఉపయోగించసాగాను. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఎన్నో మంత్రాలు చెప్పాను. అవన్నీ నా పాప మీద ఎటువంటి ప్రభావం చూపించట్లేదు. ఎందుకు అంటే ఆ మంత్రాలు నా మనసు స్థిరంగా లేదు. నా మనసు అంతా చంచలంగా డిస్టర్బ్ గా ఉంది. ఆ సమయంలో మంత్రాలు పలికినా అది ఉపయోగకరంగా ఉండట్లేదు. నేను ఒకటి చేయగలిగాను, ఏదంటే ఏడవడం. తన పక్కన కూర్చుని తన చేయి పట్టుకుని అంతా ప్రార్థనలు చేయసాగాను. బట్ తెల్లారేసరికి సాచి తన భౌతిక శరీరం వదిలి వెళ్ళిపోయింది. సో నాలో ఎంతో దుఃఖం వచ్చేసింది. నా జీవితం అంతా అంధకారం అయిపోయింది. నాకు ఇంక ఏ మాత్రము బయటపడే మార్గమే లేదనిపించింది. ఎంతో దుఃఖము, అన్ని చోట్ల దుఃఖము, నా అంతరంగం అంతా దుఃఖము. ఇదంతా ఇంత దుఃఖం అంటే నేను నా దేవిని కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. సో ఆ దేవితో కూడా నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నా. నా ఇన్నర్ తో కనెక్ట్ అవ్వలేకపోతున్నా. కానీ పూర్తిగా నా దుఃఖంలో మునిగిపోయాను. చాలా రోజులు రాత్రులు గడిచాయి. ఆ ఏది కూడా నా బాధని తీయలేకపోయింది. సో ఒకరోజు రాత్రి తను నా కలలో వచ్చి నన్ను తను లైట్ లోకి తీసుకెళ్ళింది. సో ఆ కళలో ఏం జరిగిందంటే నాకు నా దుఃఖం కన్నా అను యొక్క దుఃఖం కనిపించింది. అంతే కదా, మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఎదుటి వాళ్ళ దుఃఖం కనిపించదు. ఎంతో మనం కొంచెం మన దుఃఖం నుంచి బయటపడితేనే ఎదుటి వాళ్ళ దుఃఖం కనిపిస్తుంది. సో ఎంతో గొప్పగా ఆ రోజు రాత్రి కలలో అదేవి నన్ను వెలుగులోకి తీసుకెళ్ళి నా దుఃఖం కన్నా ఆ అను యొక్క దుఃఖాన్ని చూపించింది. తను ఇంకా చాలా ఎక్కువ బాధపడుతోంది. ఎందుకంటే సాచి చావుకి నేనే కారణం. నాకు దేవాన్ని చెప్పి వెళ్ళింది పాపం చూసుకో అని చెప్పి. కానీ నేను అది చేయలేకపోయాను అంటూ ఆ అను యొక్క దుఃఖం తనకు కనిపిస్తూ వచ్చింది. సో నా వల్లనే నా బిడ్డ చనిపోయింది అంటూ తనను తాను దూషించుకుంటూ ఎంతో తన బాధపడుతూ ఉన్న విషయం నాకు తెలిసింది. సో ఫ్రెండ్స్, ఇవాళ ఇక్కడ ఏం చేసుకుందాం. మరి ఈ కథలోని మిగతా భాగం మనం రేపు తెలుసుకుందాం.